ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, నువ్వు ఏం నేర్చుకోకూడదో అదే నేర్చుకుంటావు. యూ లెర్న్ ఎగ్జాక్ట్లీ వాట్ యు ఆర్ నాట్ సపోజ్డ్ టు లెర్న్. యూ లెర్న్ ఎగ్జాక్ట్లీ what you are not supposed to learn. Number 2, నేను ఎప్పటికీ ఇంగ్లీష్లో మాట్లాడననుకున్నాను. I thought I would never speak in English. I thought I would never speak in English. ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్, మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. సో ఈ తెలుగు సెంటెన్స్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. Now let's get into the class. జనరల్గా మనం అంటూ ఉంటాం, అర్థమయ్యేలా చెప్పు, అర్థమయ్యేలా మాట్లాడు, అర్థమయ్యేలా రాయి, ఇలా రకరకాలుగా అంటూ ఉంటాం కదా. వీటిని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. నాకు అర్థమయ్యేలా చెప్పు. మేక్ మీ అండర్స్టాండ్. మేక్ మీ అండర్స్టాండ్. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు అని చెప్పాలనుకుంటే మేక్ దెమ్ అండర్స్టాండ్. అతనికి అర్థమయ్యేలా చెప్పు అనుకుంటే మేక్ హిమ్ అండర్స్టాండ్. సో మధ్యలో ఆబ్జెక్ట్లు మారిస్తే చాలు, అందుకు మించి ఇంకేమీ లేదు. సో దీనికి రిలేటెడ్గా కొన్ని మాటలు చూద్దాం. ఇంతకంటే అర్థమయ్యేలా నీకు చెప్పలేను. జనరల్గా అంటూ ఉంటాం కదా, వాళ్ళకి అర్థం కాకపోతే ఐ క్యాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఎనీ మోర్ క్లియర్లీ టు యూ. ఐ క్యాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఎనీ మోర్ క్లియర్లీ టు యూ. లేదా ఇలా కూడా చెప్పచ్చు, I can't make it any clearer for you. I can't make it any clearer for you. లేదా ఇలా కూడా చెప్పచ్చు, I can't say it any more simply than this. I can't say it any more simply than this. అంటే ఇంతకంటే సింపుల్గా నేను చెప్పలేను అని. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అని అడగాలనుకుంటే How do I make you understand? How do I make you understand? లేదా ఇలా కూడా చెప్పచ్చు, How do I say this so you understand? How do I say this so you understand? లేదా ఇలా కూడా చెప్పచ్చు, How should I explain this so you understand? ఇంతకుముందు అర్థమయ్యేలా చెప్పు అన్నాం కదా, ఇప్పుడు అర్థమయ్యేలా మాట్లాడు. నాకు అర్థమయ్యేలా మాట్లాడు. Please speak clearly so I can understand. Please speak clearly so I can understand. లేదా speak in a way that I can understand. Speak in a way that I can understand. లేదా please make yourself clear. Please make yourself clear. లేదా speak understandably. స్పీక్ అండర్స్టాండబ్లీ. దీనికి రిలేటెడ్ సెంటెన్స్ చూద్దాం. నేను ఎలా మాట్లాడితే నీకు అర్థమవుతుంది. హౌ షుడ్ ఐ స్పీక్ సో దట్ యు అండర్స్టాండ్. హౌ షుడ్ ఐ స్పీక్ సో దట్ యు అండర్స్టాండ్. లేదా హౌ షుడ్ ఐ స్పీక్ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఇప్పుడు మరొకటి చూద్దాం. అర్థమయ్యేలా రాయి అని చెప్పాలనుకుంటే రైట్ ఇన్ ఏ వే that makes sense. Write in a way that makes sense. లేదా write clearly. Write clearly. అదే అర్థమయ్యేలా నేర్పించు అని అడగాలనుకుంటే teach me in a way that I can understand. Teach me in a way that I can understand. నాకు ఈజీగా అర్థమయ్యేలా నేర్పించండి అని చెప్పాలనుకుంటే Teach me in a way that's easy for me to understand. Teach me in a way that's easy for me to understand. దీనికి రిలేటెడ్ సెంటెన్స్ చూద్దాం. ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాకపోతుంటే ఇలా అంటాం కదా, ఇంతకంటే అర్థమయ్యేలా నేర్పించలేను. I can't teach any more clearly. I can't teach any more clearly. లేదా I can't make it any clearer than this. I
can't make it any clearer than this. So guys, idandi roju class. Thanks for watching and see you in the next video.